హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో మనం కుట్టించుకోవడానికి వీలు పడని బ్లౌజ్ పీసులతో ఒక మంచి ఐడియా అండి. దీనికోసం మనకు కావాల్సింది ఫస్ట్ అయితే ఇటువంటి జూట్ బ్యాగ్ అండి. ఇది కూడా రైస్ బ్యాగ్ అనమాట. కాకపోతే కొంచెం బాగా నలిగిందండి. అలా ఫోల్డ్ చేసి అల్మారాలో పెట్టేశాను కదా! అందుకే కొంచెం నలిగింది. తర్వాత టేప్‌తో ఈ విధంగా 22 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చానండి. అంటే ఎటువైపు చూసినా 22 ఇంచెస్ అండి. నిలువుగాను, అడ్డంగాను ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఒక పీస్‌నైతే కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా బ్లౌజ్ పీసులు చూద్దాం. బ్లౌజ్ పీసులు కూడా ఎవరన్నా పెట్టుబడిగా పెట్టిన ముక్కలు కానీ అలా మనకి సరిపోక అలా ఉంచేస్తాం కదా! నేనైతే కొంచెం అలా పెట్టుబడిగా పెట్టిన ముక్కలైనా సరే లైనింగ్‌కి సరిపోతే గనక వాడేస్తానండి. అలా సరిపోని ముక్కలైతే మన దగ్గర చాలానే ఉంటాయి. వాటిని అలా వేస్ట్‌గా ఉంచే కన్నా ఈ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చండి. చూడండి ఇది కూడా బాగా నలిగిపోయి మరకలైతే అంటుకున్నాయి. ఇది లెంత్ కూడా బాగా తక్కువగానే ఉందండి. అందుకే నేను ఇలాంటి ముక్కల్ని తీసుకొని ఇందాక మనం 22 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదండీ! అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా జూట్ బ్యాగ్‌ని మిడిల్‌లో పెట్టేసి పైన 2 బ్లౌజ్ పీస్‌లు అలాగే కింద వైపున కూడా 2 బ్లౌజ్ పీస్‌లు వచ్చేలాగా చూడాలండి. నేనైతే ఈ విధంగా ఒక డిజైన్ బ్లౌజ్ పీస్‌ని కూడా తీసుకున్నానండి. ఎందుకంటే మనకి కొంచెం నీట్‌గా కనిపించడానికి, చూడటానికి మంచిగా అందంగా ఉండటానికని నేను ఈ విధంగా తీసుకున్నాను. మీకిప్పుడు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. మిడిల్‌లో ఈ విధంగా జూట్ బ్యాగ్ అయితే వచ్చింది. పై వైపున 2 పీసులు, కింద వైపున 2 పీసులు వచ్చేలాగా చేశాను. ఆ తర్వాత ఇవన్నీ పీసులు కదిలిపోకుండా ఉండటానికి గుండు సూదులైతే ఈ విధంగా పెట్టేసి, సూది దారం తీసుకొని మ్యాట్ అంతా కూడా మనకి చక్కగా టాకాలు వేసుకోవాలండి. మీకు టైలరింగ్ వచ్చి మీ దగ్గర మెషిన్ ఉంటే కనుక చక్కగా కుట్టుకోవచ్చు. నిలువుగాను, అడ్డంగా అలా లైన్స్ లాగా కుట్టకుండా కూడా నీట్‌గా ఉంటుంది. టైలరింగ్ వస్తే చాలా ఈజీ అండి. లేదంటే ఈ విధంగా టాకాలు వేసుకోండి. ఇది కూడా మనకి నీట్‌గానే ఉంటుంది. అన్ని టాకాలు వేసుకున్న తర్వాత గుండు సూదులన్నీ తీసేస్తున్నానండి. ఇప్పుడింకా మనం ఈ మ్యాట్‌కి చుట్టూ బోర్డర్ లాగా వేసుకోవడానికి ఒక క్లాత్ కావాలి. మీ దగ్గర ఏవైనా మిగిలిపోయిన శారీ లేస్ లాంటివి అలా ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చండి. అలా లేకపోతే ఈ విధంగా బ్లౌజ్ పీస్‌ని ఒక దాన్ని తీసుకోండి. నేనిక్కడ ఈ ఈ బ్లౌజ్ పీస్‌ని 3 ఇంచెస్ వెడల్పులో కట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా! ఇలా కట్ చేసి ఇప్పుడింక మనం కుట్టాల్సిన అవసరం లేదండి. మిషన్ ఉంటే కుట్టొచ్చండి. నార్మల్‌గా అయితే మనం ఈ విధంగా గ్లూ పెట్టి అతికించేసుకోవచ్చు. ఇది ఇంకా చాలా ఈజీ అండి. మనం వాష్ చేసినా కూడా ఏమి పోదనమాట. ఇక్కడ కూడా క్లాత్‌ని నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలండి. అంచుల్ని లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా గుండు సూదులు పెట్టి ఆ తర్వాత అతికించానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అతికించడం అయితే ఒక 2 నిమిషాల్లోనే అయిపోతుంది. ఎంత బావుంటుందోనండి ఈ సిట్టింగ్ మ్యాటు. చాలా చాలా బావుంటుంది. మనం పూజ చేసేటప్పుడు డైరెక్ట్‌గా నేల మీద కూర్చోకూడదు కదా! అందుకే నేను వాడని బ్లౌజ్ పీసులతో ఈ విధంగా ఒక మ్యాట్‌ని తయారు చేశానండి. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? నేను ఒకవైపు బోర్డర్ వేశాను కదా! ఇప్పుడు 3 వైపులా కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా బావుంది కదా! బ్లౌజ్ పీసులు అలాగే లోపల వేసిన జూట్ బ్యాగ్ కూడా కొంచెం నలిగినట్టుగా ఉంది కదండీ! అందుకే నేను ఒక్కసారి ఈ విధంగా ఐరన్ చేస్తున్నాను. బ్లౌజ్ పీసుల్ని ఈ విధంగా వాడటం మీలో ఎంతమందికి నచ్చిందండి? నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.